జ్యోతి రాజీవ్ల మధ్య ఏకాంతంగా ఏం జరిగే ఛాన్స్ లేదు. కనీసం రొమాంటిక్గా లుక్ షేర్ చేసుకునే అవకాశం కూడా లేకుండా డిస్టర్బ్ చేయడానికి మనిషినే పెట్టాను కదా. జ్యోతి అక్కడ చూడు. అన్నా తేనంతా 100 రూపాయలు సార్. అమ్మయ్యా దొరికేశారు. అయినా ఈ అఖిల్ డేగ కళ్ళ నుంచి తప్పించుకుని ఎక్కడికి తప్పిపోతారు? కూర్చో జ్యోతి. సూపర్ గా ఉంది. ఎలా ఉంది జ్యోతి? చాలా బాగుంది దొరబాబు. మేడం, వీళ్ళు వెతికింది తేనె కోసం. సరే, నేను ఒక ప్లాన్ చెప్తాను, వినండి. చెప్పండి మేడం. డన్ మేడం. మేడం, మీరు చెప్పినట్టే చేశాను. గుడ్ అఖిల్. జంటగా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు కదా జ్యోతి. కారు టైరు మార్చుకోవడంతోనే మీ సంతోషం అంతా గాల్లో కలిసిపోతుంది. రొమాంటిక్ ఆలోచనలు మీ మనసులోకి వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? తేనె చాలా బాగుంది దొరబాబు. ఈసారి వచ్చినప్పుడు ఇంటికి తీసుకెళ్దాం. షూర్ జ్యోతి. మనం చేసిన ఈ జర్నీ కూడా మనం తాగిన తేనంత బాగుంది. మనిద్దరం ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రయాణం ఇది. అవును దొరబాబు. నిజం చెప్పాలంటే నీతో ఒంటరిగా కలిసి ఉండే ప్రతి క్షణం నా జీవితంలో నాకొక తీపి జ్ఞాపకమే. చెరిపి వేయలేని ఒక గుర్తే. మనం జీవితాంతం ఇంతే సంతోషంగా ఉండే రోజు రావాలి జ్యోతి. తప్పకుండా ఆ రోజు వస్తుందని నమ్ముతున్నాను దొరబాబు. అదే ఆశతో రోజు దేవునికి దండం పెట్టుకుంటున్నాను. వెళ్దాం. వస్తావునా? అలాగే సార్. దా జ్యోతి. జ్యోతి, వెనక టైర్లో గాలి లేదు. అయ్యో, అడవిదారి కదా, పంక్చర్ అయింది అనుకుంటా. ఆ ఘనత చాకచక్యం మనదే. మీ ఇద్దరికీ వేరే ఆలోచన రాకుండా చేయాలని శ్రావ్య మేడం వేసిన ప్లాన్ ఇది. ఇప్పుడు ఎలా దొరబాబు? స్టెఫనీ ఉంది కదా జ్యోతి, 5 minutesలో టైర్ మార్చేస్తాను. బాగా ఎండగా ఉంది, నువ్వెళ్ళి అలా చెట్టు కింద నిల్చోపో. ఎండ నాకు అలవాటు దొరబాబు. అయినా మీరు ఎండలో కష్టపడితే నేను నీడలో ఎలా నుంచుంటాను? మీతో పాటే నేను. సరే.
ఏంటి జ్యోతి బయట కొంగు అడ్డు పెట్టావు? ఎండకి మీరు కందిపోకూడదని. నీ ప్రేమ నాకు అండగా ఉంటే ఈ ఎండ నన్నేం చేస్తుంది జ్యోతి? కానీ మీరు ఇబ్బంది పడితే నేను చూడలేను. త్వరగా కానివ్వండి దొరబాబు. ఇంత ఎండలో కూడా వీళ్ళేంటి చాలా కూల్గా కౌర్లు చెప్పుకుంటున్నారు.